హాయ్ అందరికీ, నేను మీ సుభాష్ని. ఈరోజు ఎంతో రుచికరమైన అరిసెలు చేసి చూపించబోతున్నాను. ఈ అరిసెలు అనేది పెద్ద టాస్క్ అని అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. బట్ మెయిన్ సంక్రాంతి ఫెస్టివల్లో అరిసెలు ప్రతి ఒక్కరూ చేసుకోవాలని అనుకుంటారు. బట్ చేయలేమే అని లేకుండా ఫస్ట్ టైం చేస్తున్నా సరే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఈ అరిసెలు అనేవి. లేట్ చేయకుండా ఇప్పుడు ఈ అరిసెలు ఎలా చేయాలి ఏంటి చూసేద్దాం. ఈ అరిసెలకు మెయిన్ కొలత ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నేను 250 గ్రామ్స్ ఉన్నటువంటి గ్లాసును తీసుకొని 4 గ్లాసుల వరకు రైస్ అయితే వేసేసుకున్నాను. అండ్ అలాగే హాఫ్ గ్లాస్ వరకు ఎక్స్ట్రా రైస్ని కూడా వేసుకోండి. ఈ విధంగా ఎక్స్ట్రా రైస్ వేసుకోవడం వల్ల కొంచెం అటు ఇటుగా పిండి సరిపోకపోయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను దోశ రైస్ని తీసుకున్నాను. మీరు కావాలంటే రేషన్ రైస్ కూడా తీసుకొని ఈ అరిసెలు అనేవి చేసుకోవచ్చు. మొత్తం రైస్ అనేది నేను 1 kg వరకు తీసుకున్నానండి. వీటిని 2 టైమ్స్ వరకు నీట్గా వాష్ చేసి పెట్టి ఉంచుకోవాలి. ఇక్కడ నేను 2 టైమ్స్ వరకు వాష్ చేసేసుకుని మంచినీటిని అయితే యాడ్ చేసేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం రైస్ అనేది ఓవర్ నైట్ అయితే నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇక్కడ ఓవర్ నైట్ నానబెట్టుకోలేకపోయినా 15 అవర్స్ పాటు అయితే నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చూడండి రైస్ కూడా బాగా నానిపోయాయి. ఇప్పుడు ఈ వాటర్ అంతా తీసేసి మనం చిల్లులు బౌల్ ఉంటుంది కదా, దాంట్లోకి ఈ రైస్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ విధంగా రైస్ మొత్తం వేసేసుకొని మనం 15 మినిట్స్ పాటు అయితే ఈ విధంగా వదిలేసేయాలి. 15 మినిట్స్ అయిపోయిన తర్వాత చూడండి రైస్లో ఉన్నటువంటి వాటర్ అనేది మొత్తం కిందకైతే వచ్చేస్తాయి. రైస్ కూడా పొడి పొడిగా ఉంటుంది. వాటర్ అనేది లేకుండా చూసుకొని మనం మిక్సీ జార్లో అయితే వేసేసుకొని మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. మిక్సీ లేకపోయినా పిండి మిల్లులో కూడా ఈ రైస్ని ఆడించుకోవచ్చు. ఇక్కడ నేను బియ్యాన్ని అంతటిని మిక్సీ అయితే పట్టుకున్నాను. ఆల్రెడీ మన ఇంట్లో పిండి జల్లెడ అయితే ఉంటుంది కదా, ఆ పిండి జల్లెడలోనే మనం పట్టుకున్నటువంటి పిండిని మళ్ళీ మెత్తగా ఈ విధంగా అయితే జల్లించుకోవాలండి. అప్పుడే మనకి అరిసెలు అనేవి చాలా స్మూత్గా ఉంటాయి. ఈ విధంగా నేను పిండిని అంతటిని నీట్గా జల్లించుకుంటూ ఉన్నాను. పైన మనకి నూక అనేది వస్తూ ఉంటుంది. ఆ నూకను కూడా తిరిగి మనం మిక్సీ అయితే పట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మొత్తం బియ్యాన్ని నూకని చివరి వరకు మనం మిక్సీ పట్టుకొని మెత్తగా జల్లించుకోవాల్సి ఉంటుంది. చూడండి నేను ఫైనల్గా మిక్సీ అయితే పట్టేసుకొని పిండిని అంతటిని పట్టుకున్న తర్వాత చల్లదన్నం అనేది పోకుండా చేత్తో అయితే ఒత్తేసుకొని నీట్గా క్లోజ్ చేసేసేయండి. నెక్స్ట్ మనం అరిసెల పాకం ఎలా పట్టుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను కేజీ రైస్కి 700 గ్రామ్స్ బెల్లం అయితే తీసుకోవాలి. బట్ షాప్లో నాకు 900 గ్రామ్స్ వరకు ఇచ్చారండి. కేజీ బెల్లం అని ఇస్తారు, బట్ మనకి 900 గ్రామ్సే ఉంటుంది. 200 గ్రామ్స్ని నేను సపరేట్ చేసుకొని ఈ విధంగా నేను కొలత కోసం చెప్తూ ఉన్నాను. 700 గ్రామ్స్ అయితే బెల్లాన్ని తీసుకొని నీట్గా ఈ విధంగా దంచి పెట్టుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి మందపాటి కడాయిని పెట్టుకొని ఈ విధంగా దంచి ఉంచిన బెల్లాన్ని మొత్తం వేసుకొని టీ కప్పు వరకు వాటర్ని అయితే యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత బెల్లం కరిగేంత వరకు నీట్గా కలిపేసుకోండి. మంట అనేది సిమ్లోనే పెట్టుకొని ఈ విధంగా అయితే కలయబెట్టుకోండి. ఇక్కడ నాకు బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయింది. కావాలంటే మీరు ఫిల్టర్ చేసేసుకోవచ్చు. నేను తీసుకున్న బెల్లంలో ఎటువంటి డస్ట్ పార్టికల్స్ లేవండి. బెల్లం అనేది ప్యూర్గా చాలా బాగుంది. అందుకోసమే నేను ఏమీ ఫిల్టర్ చేసుకోవట్లేదు. సో ఈ విధంగా అయితే నేను ఉడికించుకుంటూ ఉన్నాను. ఇక్కడ నేను అరిసెలు అనేది కూడా నేను మా పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని చేయటమేనండి. ఫస్ట్ టైం చేస్తున్నా సరే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తాయండి అరిసెలు అనేది. నేను 4-5 సార్లు చేసే మీకు ఈ రెసిపీ అనేది షేర్ చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ బెల్లం అనేది పూర్తిగా ఉడికిపోయిందండి. బెల్లం కూడా పొంగొస్తూ ఉంది. ఈ సమయంలోనే మనం మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి పాకం అనేది త్వరగా ఉడికే అవకాశం ఉంటుంది. సో చూడండి కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది, దగ్గర పడుతుంది. అందుకోసమే నేను కొంచెం వాటర్ అనేది ప్లేట్లోకి తీసుకొని టెస్ట్ చేస్తూ ఉన్నాను పాకం వచ్చిందా ఏమి అని. ఇప్పుడు పాకం అయితే మనకి మీడియం పాకం అయితే వచ్చింది. సో మనకి ఇప్పుడు పాకం అయితే రెడీ అవ్వలేదు ఇంకా. ఇప్పుడు మంట అనేది సిమ్లోనే పెట్టేసుకోండి, దగ్గర పడుతూ ఉంది కాబట్టి. ఈ ప్రాసెస్ అనేది మొత్తానికి మనకి టైం అనేది పాకం ఉడికేదానికి మనకి దగ్గర 1/2 అవర్ పాటు అయితే పడుతూ ఉంటుంది. మనం తీసుకుండే క్వాంటిటీని బట్టండి. తక్కువ బెల్లం తీసుకుంటే తక్కువ టైం పడుతుందండి. అదే ఎక్కువ బెల్లం తీసుకున్నట్లయితే మనకి ఎక్కువ టైం అయితే పడుతూ ఉంటుంది. ఇక్కడ నేను మళ్ళీ టెస్ట్ చేస్తూ ఉంటున్నాను. పాకం అనేది అయితే వచ్చేసింది చూడండి. మనకి పాకం వచ్చిన తర్వాత ప్లేట్ అనేది టచ్ చేస్తే సౌండ్ అనేది రావాలి.
సో మనకి ఈ విధంగా అయితే పాకం రావాలి. పాకం అయితే రెడీ అయిపోయినట్లే. సో ఈ సమయంలోనే ఒక స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకుంటున్నాను. కావాలంటే మీరు నెయ్యిని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత నేను ముందుగా పట్టి ఉంచుకున్న పిండిని అయితే దీంట్లో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే కలుపుకుంటూ ఉన్నాను. ఉండనేది లేకుండా మనం నీట్గా అయితే మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అరిసెలకి 2-3 ఉంటే బాగుంటుంది అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. ఇక్కడ నేను ఒక్కదాన్నే చేస్తూ ఉన్నాను. మీరు క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకుంటే ఎక్కువ మంది అంటే ఒక 2-3 హెల్ప్ తీసుకొని చేసుకోండి, బాగుంటుంది. ఎక్కువ శ్రమ లేకుండా నీట్గా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను పిండి అనేది మొత్తం వేసేసుకొని నీట్గా కలయబెట్టుకుంటూ ఉన్నాను. చూడండి ఈ విధంగా రావాలండి. ఇక్కడ నేను ఫైనల్గా 1 స్పూను నెయ్యి కూడా వేసేసుకొని ఈ విధంగా అయితే పక్కన పెట్టేసుకున్నాను. మనకి చలిబిండి ముద్దలాగా చాలా బాగా వచ్చిందండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పెట్టుకున్నాను. ఆయిల్ వేడైందా లేదని కొంచెం అయితే చలిమిడిని దీంట్లో వేసానండి. చాలా బాగా వచ్చింది చూడండి. ఈ విధంగా తేలి రావాలి చలిమిడి అనేది. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు, పాకం అనేది నీట్గా పట్టినట్టు ఈ విధంగా తేలి పైకి రావాలండి. నెక్స్ట్ మనం అరిసెలు ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను శారీకి కవర్స్ వస్తూ ఉంటాయి కదా, అటువంటి కవర్ అయితే తీసుకున్నాను. లేదంటే బటర్ పేపర్ని కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా వడ చేసుకుంటూ ఉంటాం కదా, ఆ విధంగా అయితే వడపిండిలాగా తీసుకొని చిన్న చిన్న ముద్దల్ని ఈ విధంగా అయితే అరిసె షేప్లో అయితే చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చాయో. ముందుగా కాగి ఉన్నటువంటి ఆయిల్ని అయితే ఈ అరిసె పిండిని అయితే వేసేస్తూ ఉన్నాను. చూడండి ఎంత బాగా తేలి వస్తూ ఉందో అరిసె అనేది. ఈ విధంగా తేలి వస్తే మనకి 100% అరిసె పాకం అనేది పర్ఫెక్ట్గా పట్టినట్టండి. అరిసెలు అనేది ఈ విధంగా పొంగాలి పూరీలాగా. అప్పుడే మనకి అరిసెలు అనేవి ఆయిల్ కూడా ఏమి పీల్చవండి. అరిసె అనేది ఈ విధంగా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత చిల్లులు గరిటె తీసుకొని అదేవిధంగా అట్ల కాడ కూడా ఉంటుంది కదా, ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే ఆయిల్ అనేది పూర్తిగా పోయి అరిసె అనేది మనకి చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుంది అరిసె అనేది. సో నెక్స్ట్ ఇంకోటి వేసి చూపిస్తూ ఉన్నాను మీ అందరి కోసం. చూడండి ఈ విధంగా అయితే అరిసెలను వేసుకోవాలి. నా దగ్గర అరిసెల పలకలు కూడా ఉన్నాయి. ఈ విధంగా కూడా చేసుకోవచ్చండి. అరిసెల పలకలు లేని వాళ్ళు ముందుగా చూపించినట్లు కూడా చేసుకోవచ్చు. ఎలా చేసినా సరే అరిసెలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే నేను చెప్పినట్లు చేస్తే చాలా బాగా వస్తాయండి అరిసెలు అనేవి. సో వీడియో అనేది 1కి 2-3 సార్లు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో ఈ విధంగా ట్రై చేసి చూడండి, అరిసెలు అనేవి చాలా బాగా వస్తాయి. సో ఈ విధంగా నేను మొత్తం అరిసెలు అనేవి చేసేసుకున్నాను. కావాలంటే మీరు చలిమిడిగా కూడా ఈ విధంగానే పాకం అనేది పట్టుకున్నా సరే, అప్పుడప్పుడు ఫెస్టివల్స్కి చలిమిడి కూడా చేసుకుంటూ ఉంటాం కదా, ఈ విధంగా చలిమిడి కూడా చేసుకోవచ్చండి. రెండింటికి ఒకటే ప్రాసెస్, కానీ మనం చలిమిడి చేసిన తర్వాత అరిసెల్ని వేసుకుంటూ ఉంటాము. సో చూడండి నేను ఫైనల్గా అరిసెలను అంతటిని చేసుకున్నాను. అరిసెలు అనేవి కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. చాలా బాగున్నాయండి. చూస్తుంటేనే నోరూరిపోతూ ఉంది కదా మీ అందరికీ. అంత బాగుంటాయండి. లోపల మెత్తగా చలిమిడి, బయట క్రిస్పీగా, పైన అరిసె అనేది ఫ్లేవర్ చాలా బాగుందండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ సంక్రాంతికి చేసి ఇవ్వండి. నో చెప్పకుండా తినేస్తారు, మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ అమూల్యమైన కామెంట్ని కూడా నాతో షేర్ చేసుకోండి. మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.